మనము ఇవాళ పీతని బయటికి తీయబోతున్నామా? అవును, మీరు విన్నది కరెక్టే. ఇవాళ మనం పొక్కలో ఉన్న పీతని బయటికి ఎలా తీయాలో చూద్దాం. లెట్ గెట్ స్టార్ట్. దీనికి మనకు కావాల్సిందల్లా కొంచెం కౌ డంక్ కొన్ని జగ్స్ ఆఫ్ వాటర్ అయితే కావాలి. మా డాడీ అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు, రోడ్డుకి వెళ్ళిండు. ఒక ఇంటికి అంటుంటే మొత్తం బేడ్ అయితే నన్ను ఎత్తనేటోడేమో. ఇది చూడడానికి కొంచెం వియర్డ్గా ఉండొచ్చు, కానీ ఎక్స్పెరిమెంట్ ఈస్ ఎక్స్పెరిమెంట్. ఇంటి పక్కన బర్లపాకు ఉంటుంది, అక్కడైతేనే పేడ దొరికిద్దని ఎక్స్పెరిమెంట్ అక్కడనే స్టార్ట్ చేశాను అన్నమాట. మొత్తానికి ఇక్కడ వచ్చేసి ఒళ్ళొంగొద్దు పని మాత్రం అయిపోవాలంటే నడదని మాత్రం నాకైతే అర్థమైంది. ఇక్కడ మా ఫ్రెండ్ గారు ఇక్కడ వీడియో తీసి ఆపేసి నన్ను కామెంట్ అయితే వేస్తున్నాడు. అలా కలుపుతూ మొత్తానికి ఇక్కడ మా కెమికల్ సొల్యూషన్ అయితే రెడీ అయిపోయింది. మనం ఎక్స్పెరిమెంట్ చేయబోయే స్పాట్ అంతా క్లియర్గా ఉందో లేదో చూడ్డానికి అయితే వెళ్ళాను అనమాట. అదే ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారో లేదో చూడ్డానికి అయితే వెళ్ళా, ఎవరు లేరు. ఇక్కడ వచ్చేసి మా ఇంటి ఎదురుగున్న 2 పొక్కలే మనం ఎక్స్పెరిమెంట్ చేయబోయే స్పాట్ అన్నమాట. వీటిని చూసిన బట్టే మా ఫ్రెండ్ గాడు, అదే మన కెమెరామ్యాన్, ఈ పొక్కల నుంచి పీతలకు బదులుగా పాములు వెళ్తే ఏం చేద్దాం రా అని అన్నాడు. ఏముంది, తూర్పు తిరిగి దండం పెట్టేయడమే రా అని. ఒకవేళ వాడు అన్నట్టే ఆ పొక్కల నుంచి పీత బదులు పాము వెళ్తే మన వీడియోకి అయితే శుభం కార్డు పడ్డట్టే అనుకున్నాను. మీరు ఆ ప్లేస్లో ఉంటే ఏం చేసేటోళ్ళో కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అలా పోస్తూ ఒక జగ్ వాటర్ అయితే ఒడిచిపోయింది, కాకపోతే అది ఇంకా బయటికి రాలే. ఇంకా సెకండ్ జగ్ సేఫ్టీకి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా పోసేద్దామని రెడీ అయ్యాం. పోస్తున్నామో లేదో అది కొంచెం బయటకు వచ్చి అయితే వెళ్ళిపోయింది అది లోనకి. మళ్ళీ అయితే పోయడం అయితే స్టార్ట్ చేసాం. ఏదో తేడాగా ఉంది. అది బయటకు వస్తలేదు, అది ఇంకా లోనకి వెళ్ళిందా లేదా చచ్చిపోయిందా ఏదో డౌట్గా అయితే ఉంది. అదైతే చచ్చిపోయింది అనుకున్నా అప్పటికే. 2 నిమిషాలు నేను మా ఫ్రెండ్ సైలెంట్గా ఉన్నాము. ఆ గ్యాప్లో అది బయటకు వచ్చేసింది. మొత్తానికైతే ఈ వీడియోలో ఎక్స్పెరిమెంట్ ప్రకారం నేను దీన్ని మీకు చూపించగలిగాను ఫ్రెండ్స్. ఇంకా దాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకైతే దాన్ని అట్లనే వదిలేసినాం. ఎట్లొచ్చిందో అట్లనే తిరిగి వెళ్ళిపోయింది. మళ్ళీ నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా బాగుంది. ఇవాటికి వీడియో ఇంతే గైస్. ఓకే గైస్, నాకైతే ఈ వీడియో చాలా క్రేజీగా అయితే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ వీడియోకి అటుకి ఇంతే గైస్. నా వీడియోస్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.